హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. కిస్మత్. ఎస్, ఈ మూవీ ఫిబ్రవరి 2, 2024లో థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అండ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ కిస్మత్ మూవీ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కిస్మత్. ఎస్, డైరెక్టర్ బై శ్రీనాథ్ బడినేని. ఈ మూవీ కామెడీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే అభినవ్, నరేష్ అండ్ విశ్వదేవ్ వీరు ముగ్గురు ఊరిలో ఎలాంటి ఉద్యోగాలు లేకుండా ఉంటే హైదరాబాద్కి వచ్చి ఏదో ఒక ఉద్యోగం చేయాలని అయితే అనుకుంటారు. మరి వీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీరికి 20 కోట్ల డబ్బు అయితే దొరుకుతుంది. మరి ఆ డబ్బు ఎక్కడిది? ఆ డబ్బు వీరికి దొరికినాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది? చివరికి ఆ డబ్బు వీరు ముగ్గురులో ఎవరు దక్కించుకున్నారు? ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ కిస్మత్ మూవీ మీరు చూడాల్సిందే. కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ సినిమా చూస్తే ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ స్పెషల్ అంటే ఏమైతే లేదు భయ్యా. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అంతకైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. సెకండ్ హాఫ్ చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా అయితే గెస్ చేయొచ్చు. కొంచెం రొటీన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. క్యాస్టింగ్ అయితే చాలా మంది ఉన్నారు, కానీ వారిని అయితే ఎక్కువగా వాడుకోలేదని చెప్పుకోవచ్చు. రచ్చరవి గారిని వాడుకోలేదు. అంతేకాకుండా చెమ్మక్ చంద్ర, అలాగే తాగ్బోతు రమేష్ వీరున్నా కూడా వీరి దగ్గర నుంచి కామెడీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అయితే ఉండదు. జస్ట్ ఒక 5 minutes వరకే ఉంటారు. అక్కడ మాత్రం కామెడీ అయితే ఉంటుంది. మీదంతా ఓకే అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే జాబ్ కోసం సర్చ్ చేయడం, దాని తర్వాత ప్రేమలో పడడం, అది కూడా మీకు అంతగా నచ్చకపోవచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఒక కిస్ సీన్ ఉంటుంది, అది స్కిప్ చేస్తే చూసేయచ్చు. ఫన్ పరంగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంజాయ్ అయితే చేస్తారు. సాంగ్స్ ఈ సినిమాలో ఒక 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక రాహుల్ షిప్లిగంజ్ గారు పాడిన ఒక సాంగ్ అయితే నచ్చుతుంది. ఫైట్స్ మాత్రం పెద్దగా ఈ సినిమాలో ఒకటి కూడా లేదు. అలాగే ఇటు అజయ్ ఘోష్ గారు అయితే ఒక మెయిన్ క్యారెక్టర్లో అయితే నటించాడు. తన క్యారెక్టర్ కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ ఏమైతే లేదు భయ్యా, జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ఒక వర్డ్ అయితే ఉంటుంది, కొంచెం ఎమోషనల్గా అండ్ కొంచెం కామెడీగా అయితే ఉంటుంది. అది ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చూస్తే మాత్రం ఎంజాయ్ అయితే చేస్తారు. ఓకే, ఫ్రీగా ఉంటే సరే వెళ్ళి చూడడానికి ట్రై చేయండి ఈ కిస్మత్ మూవీ. ఓకే ఫ్రెండ్, చూసారు కదా కిస్మత్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.